హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి మేము నర్సరీకి వచ్చామండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? షువేక్ కాడ, అదే సూకులు జుమ్మా అంటాం కదా, శుక్రవారం పూట హోల్సేల్ కి పెడతారు ఆ సైడ్ అండి. చాలా బాగుందండి. మన ఇండియాలోనే కదండి తంగేడు పూలు పూసేది, కోయేట్ల కూడా పూసేస్తా ఉన్నాయి. మా ఊరు కాడ ఏట్లో ఉంటాయండి ఈ రాళ్ళన్నీ. మేమైతే ఒడులకి వేసుకొచ్చుకునేది, పావులలో అచ్చింగాయలాడేదానికి రకరకాలు వేసుండారు. కనీసము కంకర రాళ్ళుతో కూడా పెట్టుండారు ఫ్యాషన్ గా. నేను ఈసారి పోయినప్పుడు తప్పకుండా మా ఊరు ఏట్లో పోయి రాళ్ళు ఏరుకొచ్చి ఇక్కడ గుట్టలు పెట్టి అమ్ముతానండి. ఎందుకంటే ఎంతో కొంత వస్తుంది కాబట్టి. దీని వాల్యూ కూడా చాలా రేట్ అండి. చాలా రేటుతో అమ్ముతున్నారు. బండలు కూడా అమ్ముతున్నారండి, కంకరాయి బండలు. ఇక్కడ ఏ మొక్క ఎత్తుకున్నా బయట ఉండేటి దినారేను మల్లి చెట్లు కూడా పెట్టుండారు. కానీ ఇది వచ్చి 4 దినార్లు పెట్టుండారు. రేట్లు అయితే చాలాగా రేట్లు పెట్టుండారు. ఇప్పుడైతే చల్లగాలం కాబట్టి చాలా బాగా బతుకుతాయని ఫ్రెష్గా కనిపిస్తా ఉన్నాయి. మన ఇంటికాడ అనుకో చెట్లు వేసిన బతిపోతాయి ఈ వానాకాలం ఈ చల్లగాలము. కానీ ఇక్కడ కొన్ని రోజులే బతుకుతాయి, మళ్ళా చనిపోతాయి. ఎండ కాసిందంటే మలమలా మాడిపోతాయి. పూల తోటల మారుగున్నాయండి, చూసేదానికి ఎంత అందంగా ఉన్నాయో. మనకైతే ఎదురు చెట్టు అడిగింది. ఆ డబ్బాగా అడిగితే 4 దినాలు చెప్పారు. ఎందుకులే ఒక మొక్క ఎత్తుకోరా, నీళ్ళలో వేసుకుంటే బతుకుతుంది అన్నది. సరేనని చెప్పి ఒక మొక్క వచ్చి రూపాయి. నేనైతే చామంతి పూలు కలర్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చి దినారు. ఈ నర్సరీ వచ్చి ఒక ఊరంత ఉండదండి. మీరు నమ్మతారో నమ్మరో, పచ్చ గడ్డి కూడా అమ్మేస్తున్నారండి. బయట దొరుకుతుంది కదా, ఆవులు గేదెలు తినే గడ్డి కూడా అమ్మేస్తున్నారు. ఆ పచ్చదొచ్చి 4 దినార్లు అంట, ఆ నల్లదొచ్చి 4 దినార్లు అంట. 4 దినార్లు అంటే ఎంత కూడా అంటారండి. మన ఇండియా డబ్బులు వచ్చి 1180 రూపాయలు. నేనైతే చామిన్ చెట్లు కలబంద తీసుకున్నానండి. 4 దినార్ల రూపాయి అయింది. కలబంద ఎందుకు అనుకుంటున్నారా? పేరు మాస్క్ కండి.